వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వినడానికి అసలు కారణం హరీష్ రావుతో ఉన్న అంతర్గత వైరం అంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అవి పూర్తిగా నిరాధారమైనవే. హరీష్ రావుతో గొడవపడి నేను పార్టీ మారానంటూ కవిత కట్టుకథలు అల్లుతుంది. నేను పార్టీని వీడడానికి అసలు కారణం హరీష్ రావు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి అభివృద్ధి కోసం నేను పాటుపడుతుంటే నన్ను కొందరు టార్గెట్ చేశారు అని వివరించారు. కాశీ కృష్ణారెడ్డి గారు బాగా దగ్గర ఉంటాడు. ఆయన కృష్ణారెడ్డి సార్ పెద్ద మనిషి, సివిల్ సప్లై మినిస్టర్ ఉమ్మడి రాష్ట్రాల్లో. ఆయన బాగా దగ్గర ఉంటాడు. ఆయన వ్యాస్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు, కానీ ఆయనను ఆడేసిర్రు సంగారెడ్డిలో వేసేస్తే సంగారెడ్డిలో వేసిర్రు ఆయనని ఇన్ఛార్జ్. సంగారెడ్డిలో వేస్తే లేదు ఈ రెండు కాంగ్రెస్ గెలవ టాక్ 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 అనేసరికి ఆడున్న పోలీసు వాళ్ళు డిఎస్పీ అందరూ కూర్చోబెడితే పాపగాడ శ్రీధర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే అప్పుడు. ఇప్పుడు డిఎస్పీ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు సిటీలో. ఆయన అంటే సార్ అనవసరంగా జగ్గారెడ్డి ఎందుకు, జగ్గారెడ్డి ముట్టుకోకపోతే కొంత మనం ట్రై చేస్తే బయటపడవచ్చు, ఆ ముట్టుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆయన ఎక్కువ చేస్తాడు సార్. ఆయన ఎందుకు ఆయన నాకు తెలుసు కదా, ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసి పడేస్తాడు సార్, ముట్టుకోకుండా అని అన్నాడంట. నా సజెషన్ సార్ అంటే ఎస్పీ వ్యాస్ గారు అటు డిఎస్పీ అని ఒక ముస్లిం ఉండే ఆయన అంటే వ్యాస్ గారితో నేను చూసుకుంటా, నేనేం చేయాలని చేస్తా అని చెప్పి నన్ను ఎగ్జాక్ట్లీ 12:30కు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక నాకు ఒక సెకండ్ కోపం వచ్చింది. కోపం రాని ఊరంతా లేపేసిన. లేపుడే ఇక మొత్తం ఇక రెచ్చగొడతా కదా మా వాళ్ళని. ఇక నా కోపం రాగానే మొత్తం బూతులలో పడ్డారు. డాన్ అని గుద్దు పాడేసి డాన్ అని అయిపోయింది. వాళ్ళ రూలింగ్ అండి. రాజశేఖర్ సాబ్ గవర్నమెంట్లోనే ఇది అంతా జరిగింది. టాక్ 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 రెండు మున్సిపాలిటీలు గెలిపించేసినట్టుగా. ఇది నచ్చి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి నన్ను ఏమన్నాడు, ఈ కుసుమ్ నాకు చెప్పి ఈ మాట చెప్పు జగ్గారెడ్డికి అంటే రాజశేఖర రెడ్డి చెప్తే నేను పోయినగా టకటక రాజశేఖర్ సార్ మా కుసుమ్ ఏమో వెళ్ళిపోయినా. ఇక పోగానే నన్ను అన్నాడు, మొగనివా నువ్వు, నేను ఇంత పెద్ద ఫోర్స్ పెడితే కూడా నువ్వు గెలిపించినావు, నాకు నచ్చినావు జగ్గారెడ్డి, నాకు నచ్చినావు నువ్వు అన్నాడు. నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్స్ చేయ, నువ్వు అంటే నాకు నచ్చినావు రాజకీయంగా, నీ అసలు నాకు అవసరం, నువ్వు రాగలిగితే నీకు రెండు పనులు చేసి పెడతా అన్నాడు ఆయన. చెప్పన్నా అన్న ఏం చేయగలుగుతారు అన్న అని అడిగాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది ఎక్కడ చెప్పకి ఇప్పుడే అన్నాడు. చెప్పన్నా అన్న, నువ్వు వస్తే నీకు ఒక ఐఐటి ఇస్తా, ఐఐటి ఇస్తా, నువ్వు ఒక 600 ఎకరాల భూమి ఇస్తే నీకు ఐఐటి ఇస్తా. ఇది చెప్పకి ఇప్పుడు ఎవరికి, నీ సింగిల్ రోడ్ కదా బాంబే హైవే, ఏది నాకు పడంచెరు నాకే ఉండే అప్పుడు, గంగారం నుంచి వయా లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి, రుద్రారం, సంగారెడ్డి చౌరస్తా దాకా నీకు 4-వే హైవే లైన్ ఇస్తా అని చెప్పి నేను. ఎందుకంటే మనకు సెంట్రల్లో సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి, అంటే అప్పటికి కొంత క్లారిటీ ఉన్నట్టుంది ఆయనకు, ముఖ్యమంత్రి గారికి రాజశేఖర రెడ్డి సార్కు నేషనల్ హైవే ఈ ఐఐటి నడుస్తున్నట్టున్నది. ఇక నీకు తప్పకుండా నేను ఇస్తా, కొంత టైం పడుతుంది, నీకు మాట ఇస్తుంది, ఇది బయట చెప్పుకోకు, నువ్వు గమ్మున వచ్చి నువ్వు ఇష్టం ఉంటే జాయిన్ గా అని చెప్పేసి నేను. ఇక అది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి అంటే నాకు తెలియదు నిజంగా అప్పటికి. నేను ఐఐటి అంటే నేను అనుకున్నది నిజంగా తెలియదు. మనమేమి నాకు ఐఐటి అయితే తెలియదు. అయినా ఇది ఐఐటి ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే నాకు టైం కూడా లేదా అడిగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అడగలేను కదా ఐఐటి ఏంటన్నట్టు, అది అది ఏమంటాం అడిగా, హైవే 4-వే లైన్ అంటే అర్థమైపోయింది. ఓకే, ఇక నేను ఇదేదో పెద్దదే ఉన్నట్టుంది అని చెప్పి ఓకే అనేసాను నేను. అనగానే ఇక అనుకున్నా సంగారెడ్డి పోయినా టకటక మా వాళ్ళని పిలిచి డాన్ అని చేసిన. ఆయన ఒక మాట అన్నాడు, జగ్గారెడ్డి కండువా నువ్వు వేసుకోకు, నీ భార్య మీద కండువ వేస్తున్నాడు. ఇది నాతోటి జరిగింది. అందుకే నేను ఏమంటున్నానంటే, నా హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి
నాకు ఈ రెండు ఇస్తున్నందుకు నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని పిలిచినందుకు, నాకు ఈ రెండు ఇస్తున్నందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా.